ఏంది రాధిక, యాడికి తోలుకోబోతున్నావు నన్ను? ఏం మాట్లాడకుండా నాతో రా. తెలిస్తే నేనెందుకు అడుగుతాను రాధిక, నాకు జోక్ చేసే మూడ్ కూడా లేదు. ఈరోజు వాలంటైన్స్ డే. తెలుసు రాధిక, నాకు ఇలా మగాడి జీవితం ఆగం చేసే రోజులన్నీ తెలుసు నాకు. ఎందుకంటే ఆగమయ్యేది ముందు నేనే. మరెందుకు ముఖం అట్లా పెట్టినావు? ఏం చేయను రాధిక, కర్మ కొద్ది పొద్దున్నే వాట్సాప్ స్టేటస్ చూశాను. అందులో ఒకడు, ఇలాంటి దినాలు మనం ఇంకెన్నో చేసుకోవాలని, నీ ప్రేమకై బందీ అయిన ఈ బందిపోటు దొంగని నీ మనసు అనే జైల్లో బంధించుకోచెలి అని ఆ పిల్ల ఫోటో పెట్టి కొటేషన్ పెట్టిండు. అయితే ఏమైంది? చాలా రొమాంటిక్ గా పెట్టాడు. నేను అలానే అనుకున్నా, కానీ ఇంకో ముగ్గురు అమ్మాయిల ఫోటో పెట్టి సేమ్ కొటేషన్ పెట్టాడు. ఇక్కడ ఇంకో దరిద్రం ఏందంటే ఇంకో నలుగురు కూడా సేమ్ ఫోటో సేమ్ కొటేషన్ పెట్టారు. అయితే నీకేమైంది టిల్లు? ఎందుకంటే అందులో నీ ఫోటో కూడా ఉంది రాధిక. నువ్వేం ఫీల్ అవ్వకు, ఎందుకంటే నేనేం ఫీల్ కాలే, అలవాటైపోయింది నాకు ఇది. ఇంకో స్టేటస్ రాధిక, ఇది చాలా స్పెషల్, ఇలాంటి వాళ్ళు చాలా స్పెషల్. ఈడేం పెట్టాడంటే, వ్యాలంటైన్స్ డే రోజు ఎక్కువ ప్రేమించి మిగతా రోజు పట్టించుకునే బ్యాచ్ కాదు నేను అని పెట్టాడు. ప్రేమికుల దినానికి మాత్రమే కాదు రాధిక, అన్ని దినాలకి ఇట్లానే పెడతారు. బేసిక్ గా ఇలా గర్ల్ ఫ్రెండ్ ఉండదు, అది తెలిస్తే ఇజ్జత్ పోతుందని ఇలాంటి కొటేషన్స్ పెడతా ఉంటారు. అలా అని కాదు, ఏ డే అయినా సడన్ గా ఆ రోజు ఏదో కొత్తగా ప్రేమ పుట్టినట్టు అందరు స్టేటస్లు అదే పెడతారు. అదేదో రోజు పెట్టొచ్చుగా. నువ్వు నీ బర్త్డేకి కేక్ కట్ చేస్తావా, ఇయర్ అంతా కట్ చేసుకుంటా కూర్చుంటావా? ఇయర్ అంతా ఎలా చేస్తాను? బర్త్డే రోజే చేస్తాను. ఇది కూడా అంతే, మనకు కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి, పండగలు ఉంటాయి, అవి ఆ రోజే చేసుకోవాలి. ఇయర్ అంతా చేసుకుంటా అంటే కుదరదు. నీకు ఇయర్ అంతా ప్రేమ ఉన్నా ఏదున్నా ఏ డేకు ఉండే స్పెషాలిటీ ఆ డేకు ఉంటుంది, మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మనకు చేత కాకుండా మూసుకొని కూర్చోవాలి. ఇలాంటి స్టేటస్లు పెట్టొద్దు, సెలబ్రేట్ చేసుకునేటోళ్ళని కెలకొద్దు. ఇప్పుడు అవన్నీ ఎందుకు టిల్లు? మనం ఈ 14th ని బాగా ఎంజాయ్ చేద్దాం. మనమని చెప్పకరాదిక, మీరు మాత్రమే ఎంజాయ్ చేస్తారు. ఇయర్ అంతా మమ్మల్ని నాకే సరిపోదన్నట్టు ఈ ఫిబ్రవరి మంత్ ఒకటి. నువ్వు అలా ఉండకు, నేను నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశా. నాకు ఈ సర్ప్రైజులు అంటే భయం రాధిక, నేను హ్యాండిల్ చేయలేను, చాలా సెన్సిటివ్ నేను లోపల. ప్లీజ్ నువ్వు ఇట్లాంటి ఏదైనా ఉంటే ప్లాన్ చేయకు. సరే, నేను ఒకటి అడుగుతా, చెప్పు. లాస్ట్ టైం ఈ రోజు ఎక్కడున్నావు? ఏమేం చేసావు? అవన్నీ చేదు జ్ఞాపకాలు, అసలు జ్ఞాపకాలు కూడా కావు. నాకేం గుర్తులేదు రాధిక. బా చెప్పు టిల్లు. నేను లాస్ట్ ఇయర్ సింగిల్ రాధిక. మా ఫ్రెండ్స్ అంతా ఓయకపోయి మూతులు నాకుంటా కూర్చుంటే నేను ఇంట్లో ఐస్ క్రీమ్ నాకుంటా కూర్చున్నా. మస్తు టేస్ట్ ఉంటుండే రాధిక ఐస్ క్రీమ్. నేను సింగిల్ కదా, ఫోన్లో గేమ్ ఆడుకుంటా బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేసి ప్రశాంతంగా పడుకున్నా రాధిక. మస్తు హ్యాపీగా ఉంటుండే నేను. అసలు ఏ పిల్లతో లేవా? నా దరిద్రాలంతా ఎందుకులే రాధిక, నువ్వేం చేసావు లాస్ట్ టైం చెప్పు. అబ్బాయిలు అమ్మాయిల్ని కొన్ని అడగొద్దు, అందులో ఇదొకటి. మీరు మాత్రం అన్నీ అడగొచ్చు, మీ హక్కు అది. హా, అడగొచ్చు, చెప్పు. సరే నేను చెప్తా, కానీ ఆ అమ్మాయి ప్లేస్లో నిన్ను ఎంచుకో. ఎందుకు? ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, నాకు తృప్తిగా ఉంటుంది. ఈ రోజులాగా నువ్వు ఎప్పుడు నవ్వుతూ నా మనసుని దోచుకోవాలని. హ్యాపీ రోజ్ డే రాధిక. థ్యాంక్ యూ టిల్లు. రాధిక, ఈరోజు ప్రపోజ్ డే. నా మనసులో దాచుకోవడానికి చోటు లేని ఒక మాట నీకు చెప్పాలి. టిల్లు, నేను ఈరోజు చాక్లెట్ డే అనుకున్నా. మళ్ళీ వస్తా, మా డాడీ వచ్చే టైం అయింది. రాధిక రాధిక ఆగు రాధిక, చాలా ప్రిపేర్ అయ్యా. తెచ్చావా? మర్చిపోతానా, నీ తీయటి పెదాలకి నా తీయటి చాక్లెట్. నా దగ్గర ఇంకో స్పెషల్ చాక్లెట్ కూడా ఉంది, అది నీకు 14th రోజు ఇస్తా, సరేనా? ఎంత ప్రేమరా నీకు నేనంటే. నిన్ను హత్తుకునే అదృష్టం నాకు లేకపోయినా ఈ టెడ్డీకైనా ఉంటుందని. హ్యాపీ టెడ్డీ డే. థ్యాంక్ యూ టిల్లు. రాధిక, ఈరోజు ప్రామిస్ డే, నాకు ఒక ప్రామిస్ చేస్తావా? లేదు, నువ్వే నాకు ఒక ప్రామిస్ ఇవ్వాలి. అదేంటి, నేను కదా అడగాలి? రోజ్, చాక్లెట్, టెడ్డీ అన్ని నువ్వే కదా ఇచ్చావు, సో ప్రామిస్ కూడా నువ్వే ఇవ్వాలి. నా మనసే నీకు ఇచ్చేశా రాధిక, అడుగు. నేను నిన్ను ఎప్పుడైనా బాధ పెడితే నేను బాధపడే పని నువ్వేం చెయ్యకు. అర్థం కాలే రాధిక. సరే చెయ్యను. తర్వాత ఏం జరిగింది? ఏమైంది బొచ్చు, ఏం కాలే. అన్నీ ఇచ్చిన నేను హగ్ డే రోజు హగ్ ఇద్దామని, కిస్ డే రోజు కిస్ చేద్దామని వెళ్తే రాలే. పసిగుండె పగిలి కసిగుండెగా మారింది. 15th రోజు ఓయోకిల్ వస్తుంటే చూసా. ఏంటి రాధిక, నీ మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నా. ఎవడా హ్యాండ్సమ్ బాయ్, వాడితో ఎందుకు వెళ్ళా ఓయోకి? వాడు నా బాయ్ ఫ్రెండ్. నీ వల్లనే ఓకే అయింది. నువ్వు ఇచ్చిన గిఫ్ట్, నువ్వు చెప్పిన డైలాగ్స్ వల్లనే నేను అతన్ని ఇంప్రెస్ చేశాను. థ్యాంక్ యూ టిల్లు. నేను నిన్ను చాలా సిన్సియర్గా లవ్ చేసిన రాధిక. 2-3 పిల్లలు పుట్టినట్టు కూడా ఊహించుకున్నా. ఇట్స్ ఓకే టిల్లు, లైట్ తీసుకో. ఏం మాట్లాడుతున్నావు రాధిక, నా మనసు ఇచ్చినా నీకు. ఈ ఒక్క మనసులో నీ మీద ప్రేమ సరిపోలేదని ఇంకో మనసు ఆర్డర్ పెట్టుకున్నా, నేను అప్లికేషన్ పెట్టుకున్నా దేవునికి. నువ్వేమో ఆ హ్యాండ్సమ్ బాయ్తో ఓయిలకెళ్ళి బయటకు వచ్చి నా మనసుని 16 ముక్కలు చేసినావు.
చూసావా, నేను నీకు మంచే చేశా. ఇప్పుడు నువ్వు 16 మంది అమ్మాయిని ప్రేమించొచ్చు. రాధిక నీకు నా పెయిన్ అర్థం కావట్లేదు. ప్లీజ్, నువ్వు నాకు ప్రామిస్ చేసావు నన్ను బాధ పెట్టనని. నీకంత బాధగా ఉంటే పక్కకెళ్ళి బాధపడు, నా ముందొద్దు. అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అట్లుంటది. ఫస్ట్ ఇంకెన్నున్నాయి? హింట్ ఇచ్చిందిగా అక్క 16 మంది అని. అప్పుడు నేను లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నా. ఫిబ్రవరికి కలవడం కుదరలేదు. సరే అని కాల్ చేసి విష్ చేస్తుండే నేను. హ్యాపీ రోజ్ డే రాధిక. ఫ్లవర్ ఇవ్వకపోయినంత మాత్రాన ప్రేమ లేనట్టు కాదు, గుడ్డు పెట్టకపోయినంత మాత్రాన కోడి పుంజ అయిపోదు. పిల్లు, నువ్వు నాకు చెప్పాలా? నేను నిన్ను అర్థం చేసుకుంటా. నువ్వు దొరకడం నా అదృష్టం రాధిక. మస్తు హ్యాపీ ఫీల్ అవుతా నేను. టిల్లు, నీకొక విషయం చెప్పాలి. చెప్పు బేబీ, ఫీల్ ఫ్రీ. ఒకడు నాకు రోజ్ ఫ్లవర్ ఇచ్చాడు. నువ్వు తీసుకోలేదు కదా, లాగిపెట్టి ఒకటి ఇచ్చినావా? నోనో, నిన్ను తప్ప నేను ఇంకెవరిని టచ్ చేయను. ఫ్లవర్ చాలా బాగుంది టిల్లు. అట్లుంటది ఆమెతోని. టిల్లు, వాడు ఈరోజు టెడ్డీ ఇచ్చాడు. నువ్వు తీసుకున్నావా? నోనో, అట్లుండాలి టిల్లుగాడి పిల్లంటే. పెట్టేసి వెళ్ళిపోయాడు. పాపం టెడ్డీ ఏం పాపం చేసిందని ఇంట్లో ఒక మూలన పెట్టేశా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే ఆగు, ఈ నెక్స్ట్ 3 days నేను బిజీ ఉండి ఆమెకు కాల్ చేయలేదు, ఆమె కూడా చేయలేదు. సరే నేనే చేసిన. ఏంటి అంత బిజీనా? కాల్ కూడా చేయలేదు? నేను వర్క్లో ఉన్నా అని కాల్ చేయలేదు. నీకేమైంది రాధిక? నువ్వెందుకు చేయలేదు? ఉందిగా నీ చేతిలో కూడా ఫోన్. నా మనసేం బాలేదు. వాడొచ్చి చాక్లెట్ ఇచ్చాడు, హగ్ డే రోజు హగ్ ఇచ్చాడు, కిస్ డే రోజు కిస్ ఇచ్చాడు. వాడిస్తుంటే నువ్వేం చేస్తున్నావు రాధిక? నాకేం అవసరం, నేనేం ఇవ్వను అన్నా. వాడే నువ్వేం ఇవ్వకు, నేనే ఇస్తా తీసుకో అన్నాడు. అందుకని పెట్టించుకున్నావా? అన్నీ తీసుకొని ఇది తీసుకోకుంటే బాగోదని. రాధిక నీకేమైనా అర్థమవుతుందా? నేను నీ బాయ్ ఫ్రెండ్ రాధిక, చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నా నిన్ను. ఇప్పుడు ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నావు టిల్లు? నేను నీకు చెప్తున్నా కదా అన్ని. నీకు చెప్పకుండా ఏమైనా చేస్తున్నానా? నువ్వు చెప్పి చేసినా చెప్పకుండా చేసినా నువ్వు చేసిన తప్పు రాధిక. నువ్వు వాడికి అంత చనువు ఎందుకు ఇస్తావు? అర్థమైంది టిల్లు, నీతో రిలేషన్ బ్రేక్ చేసుకుని ఇవ్వమంటున్నావు కదా, సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు కదా. ఏం మాట్లాడుతున్నావు రాధిక? ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు? రేపు వాడు ఓయోకి రమ్మన్నాడు. నేను వెళ్తే నువ్వు మళ్ళీ దానికోసమే వెళ్ళానని అనుకుంటావు. నీకు నాకు సెట్ అవ్వట్టిల్లు. ఏ సెట్ కాకపోవడం ఏంది? ఏం మాట్లాడుతున్నావు? నన్ను కన్విన్స్ చేయడానికి చూడకు. నా మనసు పగిలిపోయింది. నీలాంటి వాడినా నేను ప్రేమించింది. ఛీ, గుడ్ బాయ్. కనీసం నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఈ 2 స్టోరీస్ లో కామన్ ఏంటో తెలుసా రాధిక? నువ్వు లపంగా అడవడమా? కాదు రాధిక, ఓయో రూమ్. ఇలాంటి బ్రేకప్ అయినాక కూడా ఎలా లవ్ చేసేవరా మళ్ళీ? ధూమపానం మద్యపానం ఎలాగో ఈ లవ్ పానం కూడా అలాగే. ఒక్కసారి అలవాటైతే ఆపడం కుదరదు. ఆపడం కాదు, నీ దూల తీర్చలేదు ఎవరిది. నువ్వు ఉన్నావుగా రాధిక. అయినా నువ్వు సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పి నా సర్ప్రైజ్డ్ లవ్ స్టోరీస్ అన్ని వింటున్నావు. కారాపుటిల్లు.